అందరికీ నమస్కారం. అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం. ఈరోజు మనం తెలుగు పరిమళం 10వ తరగతి తెలుగు వాచకంలోని వాసిరెడ్డి సీతాదేవి గారు రచించినటువంటి ఉపన్యాస కళ అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. ముందుగా పాఠం ఉద్దేశం. విద్యార్థి వ్యక్తిత్వ నిర్మాణంలో మాట చాలా ముఖ్యమైనది. ఉపన్యాసం అందులో ఒక భాగం. సభా కంపం నుండి బయటపడి మాట తీరు మెరుగుపరుచుకోవడం అవసరం. విద్యార్థులలో సంభాషణ నైపుణ్యం పెంచడం ద్వారా నలుగురిలో చక్కగా మాట్లాడేలా చేయడం ఈ పాఠం ఉద్దేశం. విద్యార్థి యొక్క వ్యక్తిత్వం రూపుదిద్దుకోవడంలో మాట అనేది చాలా ముఖ్యమైనది. ఉపన్యాసం అందులో ఒక భాగం. సాధారణంగా ఉపన్యసించేటప్పుడు మొదట్లో సభాకంపం ఉంటుంది. సభలో మాట్లాడేటప్పుడు వచ్చే వణుకునే సభాకంపం అంటారు. దీన్నే ఆంగ్లంలో స్టేజ్ ఫియర్ అంటారు. సభాకంపం నుండి బయటపడి మాట్లాడేటటువంటి విధానాన్ని మరింత సమర్థవంతమైనదిగా, మేలైనదిగా అభివృద్ధి చేసుకోవడం ఎంతైనా అవసరం. విద్యార్థులలో సంభాషణ నేర్పుని పెంపొందించడం ద్వారా వారు నలుగురిలో చాలా చక్కగా మాట్లాడగలుగుతారు. అలా నలుగురిలో చక్కగా మాట్లాడేలా చేయడమే ప్రస్తుత పాఠ్యభాగం ఉపన్యాస కళ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ప్రక్రియ. వ్యాసం. ఏదైనా ఒక విషయాన్ని తీసుకుని దాని పూర్వాపరాలను చర్చిస్తూ విశ్లేషణాత్మకంగా విస్తరించి రాయడమే వ్యాసం. దీనిలో ఉపోద్ఘాతం, విషయ విస్తరణ, ముగింపు వంటివి ప్రధాన అంగాలుగా ఉంటాయి. వ్యాసంలోని విషయాన్ని బట్టి చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక, శాస్త్ర, వైజ్ఞానిక, సాహిత్య, తాత్విక, ఆధ్యాత్మిక మొదలైనటువంటి విభాగాలుగా విభజించవచ్చు. ఈ పాఠ్యభాగం యొక్క రచనా విధానం ఏంటి అంటే వ్యాసం. వ్యాసం అంటే ఏదైనా సరే ఒక విషయాన్ని తీసుకొని దాని యొక్క ముందు వెనుకల్ని విచారిస్తూ వివరణాత్మకంగా విస్తరించి రాయడం. వ్యాసంలో 3 ముఖ్యమైనటువంటి అంగాలుంటాయి. అవి మొదటిది ఉపోద్ఘాతం లేదా ప్రారంభము, రెండవది విషయ విస్తరణ, మూడవది ముగింపు లేదా ఉపసంహారము. వ్యాసంలోని విషయాన్ని బట్టి వ్యాసాల్ని పలు రకాలుగా విభజించారు. ఉదాహరణకి చరిత్రకు సంబంధించిన విషయమైతే దాన్ని చారిత్రక వ్యాసమని, రాజకీయాలకు సంబంధించినదైతే రాజకీయ వ్యాసమని అంటారు. ఉపన్యాస కళ అనేటటువంటి ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం, కథా వస్తువు జీవన నైపుణ్యం. రచయిత్రి పరిచయం. వాసిరెడ్డి సీతాదేవి గుంటూరు జిల్లా చేబ్రోలులో జన్మించారు. నాగపూర్ విశ్వవిద్యాలయం నుంచి MA చేశారు. 39 నవలలు, 100కి పైగా కథలు రాశారు. ఈమె రాసిన మట్టి మనిషి 14 భాషలలోకి అనువాదం చేశారు. ఈమె నవలలు దూరదర్శన్లో సీరియల్గా, సినిమాలుగా వచ్చాయి. జవహర్ బాలభవన్ డైరెక్టర్గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం 5 సార్లు అందుకున్నారు. ఈమెను ఆంధ్ర పెర్ల్బక్ అని పిలుస్తారు. ప్రస్తుత పాఠ్యభాగం సీతాదేవి గారి సాహిత్య సామాజిక వ్యాస సంపుటి నుండి గ్రహించబడింది. ఉపన్యాస కళ అనేటటువంటి ఈ పాఠ్యభాగ రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి గారు. ఈమె గుంటూరు జిల్లా చేబ్రోలులో డిసెంబర్ 15వ తేదీ 1933వ సంవత్సరంలో పుట్టారు. సీతాదేవి గారి తల్లి రంగనాయకమ్మ, తండ్రి వాసిరెడ్డి రాఘవయ్య. ఈమె నాగపూర్ విశ్వవిద్యాలయం నుంచి
ఎంఏ డిగ్రీ చేశారు. అంటే నాగపూర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఈమె 39 నవలలు రచించారు. అంతేకాకుండా 100కి పైగా కథలు కూడా రాశారు. ఈమె రచించినటువంటి మట్టి మనిషి అనే సాంఘిక నవల నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ద్వారా 14 భారతీయ భాషలలోనికి అనువదించబడింది. ఈమె నవలలు దూరదర్శన్లో సీరియల్లుగా, అంటే టీవీలో ధారావాహికలుగా మరియు సినిమాలుగా, చలనచిత్రాలుగా కూడా వచ్చాయి. ఈమె జవహర్ బాలభవన్ డైరెక్టర్గా పనిచేశారు. వాసిరెడ్డి సీతాదేవి గారికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం 5 సార్లు లభించింది. ఈమెను ఆంధ్ర పెర్ల్ బక్ అని పిలుస్తారు. పెర్ల్ ఎస్ బక్ అనే ఆమె అమెరికన్ నవలా రచయిత్రి. ఈమెతో మన సీతాదేవి గారిని పోలుస్తూ ఆంధ్ర పెర్ల్ బక్ అని పిలుస్తారు. ఉపన్యాస కళ అనేటటువంటి ప్రస్తుత మన పాఠ్యభాగం వాసిరెడ్డి సీతాదేవి గారు రచించినటువంటి సాహిత్య సామాజిక వ్యాస సంపుటి నుండి స్వీకరించబడింది. పాఠంలోకి వెళ్దాం రండి. మాట్లాడే శక్తిని మాత్రం వదిలేసి నా సర్వస్వం దోచుకున్నా నేను విచారించను. నా వాక్కుతో నేను పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకోగలను. ఆక్స్ఫర్డ్ శబ్దకోశకారుడు డేనియల్ వెబ్స్టర్ అన్నాడు. శబ్దకోశము అంటే డిక్షనరీ, నిఘంటువు అని అర్థం. ఆక్స్ఫర్డ్ నిఘంటుకర్త అయినటువంటి డేనియల్ వెబ్స్టర్ మాట్లాడేటటువంటి శక్తిని మాత్రం వదిలిపెట్టి అతడి వద్ద ఉన్న వాటినన్నింటినీ సంపదతో సహా సర్వస్వాన్ని దోచుకున్నా కూడా నేను బాధపడను. దానికి కారణం నా మాటతో, నా వాక్కుతో నేను పోగొట్టుకున్న వాటినన్నింటినీ కూడా మరలా సంపాదించుకోగలను అని అన్నారు. నువ్వు నాకు బలమైన శబ్దం ఇవ్వు, నేను ఈ ప్రపంచాన్నే ఊపేస్తాను. ఈ మాటలు ఎవరన్నారు? ప్రపంచ ప్రఖ్యాత రచయిత అయినటువంటి జోసెఫ్ కాన్రాడే అన్నారు. అంటే అతనికి ఒక బలమైనటువంటి పదాన్ని ఇస్తే అతడు ఆ పదంతో ఈ ప్రపంచాన్నే కదిలిస్తాను, ఈ ప్రపంచాన్నే జయిస్తాను అన్నారు. పై వాక్యాలు శబ్దశక్తి అంటే మానవుడి వాక్కు ఎంత మహత్తరమైనదో తెలియజేస్తున్నాయి. ఈ వాక్యే మానవుణ్ణి ఇతర ప్రాణుల నుండి వేరు చేసి సృష్టిలో మహోత్కృష్ట స్థానాన్ని ప్రసాదించింది. ఈ వాక్కు సూత్రాన్ని పట్టుకొని మనీషి అయి రాతి యుగం నుంచి ఈనాటి అణుయుగంలోకి ప్రవేశించాడు. డేనియల్ వెబ్స్టర్, జోసెఫ్ కాన్రాడే చెప్పినటువంటి మాటల ప్రకారం మాటకు ఎంత శక్తి ఉందో, ఎంత మహత్తు ఉందో మనకు అర్థమవుతుంది. మానవుడి యొక్క మాట అనేది ఎంత గొప్పదో తెలుస్తుంది. ఈ మాట మానవుణ్ణి ఇతర జీవుల నుండి వేరు చేసింది. అంటే ఈ సృష్టిలో అనేక రకాలైనటువంటి జీవులు ఉన్నాయి, కేవలం మానవులు మాత్రమే లేము. పశువులు, పక్షులు, జంతువులు ఇలా అన్నీ ఉన్నాయి. వాటికి మనకి తేడా ఏంటి అంటే మాట్లాడగలగడం. అవి మాట్లాడలేవు, మనం మాట్లాడగలం. కాబట్టే మాట వల్లే మానవుణ్ణి ఇతర ప్రాణుల నుండి వేరు చేశారు. ఈ సృష్టిలో చాలా ఉన్నతమైనటువంటి స్థానం మానవుడికి ఇవ్వబడింది. ఈ మాట్లాడేటటువంటి శక్తి వలననే సాధారణమైనటువంటి మనిషి బుద్ధిశాలిగా, మేధావంతునిగా, మహాప్రజ్ఞాశాలిగా మారాడు. ఆదిమ మానవుని నుండి క్రమక్రమంగా ఎంతో అభివృద్ధిని సాధించి నవ నాగరికునిగా మారి అణుశక్తిని వాడుకలోనికి తెచ్చి అణుయుగంలోకి కూడా ప్రవేశించాడు. వ్రాయడం నేర్చిన ప్రతి వ్యక్తి రచయిత కాలేనట్టుగానే మాట్లాడడం నేర్చిన ప్రతి వ్యక్తి వక్త కాలేడు అంటారు. అంటే మనందరికీ రాయడం వచ్చు, అలా అని మనందరం రచయితలు, రచయిత్రులము కాగలమా అంటే కాలేము.
అంటే రాయగలిగినంత మాత్రాన రచయిత కాలేరు. అలాగే మాట్లాడగలిగినంత మాత్రాన ప్రతి వ్యక్తి కూడా ఉపన్యాసకుడు కాలేడు. వక్తృత్వ ప్రావీణ్యత ఒక వరమా? అది కొందరికే పుట్టుకతో లభ్యమయ్యే కళ, ప్రయత్నిస్తే వచ్చేది కాదా? వక్తృత్వ ప్రావీణ్యత అంటే ఉపన్యాసం ఇవ్వడంలో నిపుణత. అది ఒక వరమా? అది కొందరికి మాత్రమే పుట్టుకతో లభించేటటువంటి కళ, ప్రయత్నం చేస్తే కృషి చేస్తే వచ్చేది కాదా? ఇది పుట్టుకతో వచ్చే కళ ఎలా అవుతుంది? కృషి, సాధన, పట్టుదల ఉంటే ఎవరైనా వక్తలు కాగలరు. అయితే వాళ్ళందరూ మహావక్తలు కాలేరు. ఏ రంగంలోనైనా జగత్ప్రసిద్ధులు కొందరుంటారు. వారిలో ఆ ప్రతిభ అమోఘం. అయితే కృషి చేసి ప్రశంసలను అందుకున్న అబ్రహాం లింకన్, రూజ్వెల్ట్, చర్చిల్ మొదలైన వారు ఎంతో కృషి చేసి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ మహావక్తలుగా తమను తామే తీర్చిదిద్దుకున్నారు. వీరంతా కూడా వేదికలెక్కిన మొదటి రోజుల్లో మాట్లాడడానికి ఇబ్బంది పడిన వారే, ప్రేక్షకుల అపహాస్యానికి గురి అయిన వాళ్లే. అందువలన కొందరే వక్తలు కాగలరు అనే భావంతో అసలు ప్రయత్నమే చెయ్యని వారు, 1-2 ప్రయత్నాల్లో మనసు బాధ చెంది ఆ ప్రయత్నం విరమించుకున్నవారు పొరపాటు చేశారనే భావించాలి. వక్తృత్వ నైపుణ్యం, ఉపన్యాసం ఇవ్వడంలో నేర్పు అనేది జన్మతా వచ్చేటటువంటి కళ ఏ విధంగా అవుతుంది? ప్రయత్నము, అభ్యాసము, వదలని పట్టు. అంటే మనలో పట్టుదల అని ఉంటే ఎవరైనా సరే ఉపన్యాసకులు కాగలుగుతారు. అయితే అలా ఉపన్యాసకులైన వాళ్ళందరూ కూడా గొప్ప ఉపన్యాసకులు కాలేరు. ఏ రంగంలోనైనా సరే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వారు కొందరు మాత్రమే ఉంటారు, అరుదుగా ఉంటారు. వారిలో ఆ నైపుణ్యం అనేది చాలా బాగుంటుంది. అయితే కృషి చేసి అంటే ప్రయత్నం చేసి పొగడ్తలను అందుకున్నటువంటి వారు లేకపోలేదు. అబ్రహాం లింకన్, రూజ్వెల్ట్, చర్చిల్ మొదలైనటువంటి వాళ్ళు ఎంతో శ్రమ చేసి ఎంతో ప్రయత్నం చేసి ఎన్నో అవరోధాల్ని, ఆటంకాల్ని అధిగమించి గొప్ప వక్తలుగా, గొప్ప ఉపన్యాసకులుగా తమను తామే తీర్చిదిద్దుకున్నారు. అబ్రహాం లింకన్ మాజీ అమెరికా అధ్యక్షుడు, ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి అమెరికా 16వ అధ్యక్షుడు. రూజ్వెల్ట్, ఈయన అమెరికాకి మాజీ అధ్యక్షుడు, 32వ అధ్యక్షుడు. అలాగే చర్చిల్ విషయానికి వస్తే బ్రిటిష్ రాజనీతిజ్ఞుడు. యునైటెడ్ కింగ్డమ్కి ఈయన 2 సార్లు ప్రైమ్ మినిస్టర్గా, ప్రధానమంత్రిగా చేశారు. వీళ్ళు గొప్ప వక్తలు. పుట్టుకతోనే ఈ కళ వీరికి వచ్చిందా అంటే కాదు. ఎంతో శ్రమ చేసి ప్రయత్నం చేసి ఎన్నో అవరోధాల్ని అధిగమించి గొప్ప వక్తలుగా ఎదిగారు. వీరంతా కూడా మొదట్లో అంటే వేదికను ఎక్కినటువంటి మొదటి రోజుల్లో ఉపన్యసించడానికి చాలా ఇరకాటం పడిన వాళ్ళే, ఇబ్బంది పడిన వాళ్ళే. ఆ సభలో ఉన్నటువంటి శ్రోతలు, ప్రేక్షకులు వీళ్ళని వేళాకోళం చేశారు. అయితే వాటన్నింటినీ అధిగమించి వీళ్ళు గొప్ప వక్తలుగా ఎదిగారు. కొందరు మాత్రమే గొప్ప ఉపన్యాసకులు కాగలరు అనేటటువంటి భావంతో చాలామంది ప్రయత్నమే చేయని వారు ఉన్నారు, అంటే కృషి చేయని వారు ఉన్నారు. కొందరేమో 1-2 ప్రయత్నాలు చేసి ప్రేక్షకుల వేళాకోళానికి, అపహాస్యానికి గురయ్యి మనస్సు బాధ చెంది ఆ ప్రయత్నాన్ని మానుకున్నవారు ఉన్నారు. అలా ప్రయత్నం చెయ్యని వారు, ప్రయత్నాన్ని విరమించుకున్నవారు ఇద్దరూ కూడా పొరపాటు చేశారు, తప్పు చేశారు అనే భావించాలి. నిజం చెప్పనా, ఎలాగోలా జనం ముందు మాట్లాడడం అలవాటు చేసుకున్నాను. ఎన్నోసార్లు జనం ముందు ఇబ్బంది కలిగించే పరిస్థితులకు గురయ్యాను. దాంతో పట్టుదల పెరిగింది. గొప్ప వక్తను కావాలి అని నిర్ణయించుకున్నాను.
చాలా శ్రమించాను. మాట్లాడగల శక్తి ప్రతి మానవుడికి ఉంది. ఆ వాక్కును నేను సానబట్టాను. చివరకు అనుకున్నది సాధించాను. ఈనాడు గొప్ప వక్తగా నాకు గుర్తింపు వచ్చింది అని అన్నది ఎవరో కాదు, ఉత్తమ వక్తగా ప్రపంచం గుర్తించిన చర్చిల్ అన్న మాటలివి. అంటే గొప్ప వక్తగా ఈ ప్రపంచమే గుర్తించినటువంటి వ్యక్తి చర్చిల్. ఇతను తన గురించి ఏం చెప్పారు అంటే, మొదట్లో సభాకంపానికి గురి అయ్యారట. ఎలాగోలా జనం ముందు మాట్లాడడం అలవాటు చేసుకున్నారు. ఎన్నోసార్లు ఆ విధంగా శ్రోతల ముందు మాట్లాడడానికి ఇబ్బంది పడే పరిస్థితులు ఎదురయ్యాయట. అయినా కూడా వాటన్నింటినీ తట్టుకొని పట్టుదలతో గొప్ప ఉపన్యాసకుడు కావాలి అని నిర్ణయించుకున్నారు. దానికోసం ఎంతో పరిశ్రమించారు, ఎంతో కష్టపడ్డారు. మాట్లాడగలిగినటువంటి శక్తి ప్రతి వ్యక్తికి ఉంది. ఆ శక్తిని ఇతడు పదును పెట్టాడు. అంటే ఏంటి? వాక్కుని పదును పెట్టడం అంటే మాటల్లో ఉండేటటువంటి దోషాలను నివారించుకోవడం, మాటలలో తడబాటుని, ఉచ్చారణ దోషాలను, యాసను, కంఠధ్వనిని సరిచేసుకోవడం, మాట్లాడేటటువంటి సభకు అనుగుణంగా ఆకర్షణీయంగా ఉపన్యాసాన్ని తయారు చేసుకోవడం, ఇదంతా కూడా ఎంతో కష్టపడి చేయగలిగాడు కాబట్టే చర్చిల్ గొప్ప వక్త కాగలిగాడు. చర్చిల్ వక్తగా గుర్తింపు పొందాక కూడా చాలా కాలం వరకు మాట్లాడవలసినటువంటి విషయాన్ని మననం చేసుకునేవాడు, అంటే స్మరించుకునేవాడు. అద్దం ముందు నిలబడి, మహాసభలో జనం ముందు నిలబడి మాట్లాడినట్టే తన గదిలో ప్రాక్టీస్ చేసేవాడు, సాధన చేసేవాడు. సాధనమున పనులు సమకూరు ధరలోన అని ప్రజాకవి వేమన అన్నారు. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. కాబట్టి అతడు ఎప్పుడూ కూడా సాధన చేసేవాడు. ఏ పుట్టలో ఏ పాముందో, ఏ బుర్రలో ఏ ప్రతిభ మరుగున పడి ఉందో, అంటే ఏ బుర్రలో ఏ నైపుణ్యం దాగి ఉందో, ఏ నైపుణ్యం ఏ నేర్పు అదృశ్యంగా ఉందో, అందుకే ప్రజాహిత కార్యక్షేత్రంలో అంటే ప్రజలకు మేలు చేసేటటువంటి రంగంలో పాల్గొనే ప్రతి వారు కూడా ఉత్తమ వక్త కావడానికి కృషి చేయాలి. కొందరికి కొద్ది శ్రమతోనే విలక్షణమైన వాగ్విధానం అబ్బుతుంది. అంటే కొంతమందికి కొద్దిపాటి కృషి, కొద్దిపాటి శ్రమతోనే వైవిధ్యమైనటువంటి మాట్లాడే పద్ధతి అలవడుతుంది. వారే మహావక్తలవుతారు, గొప్ప ఉపన్యాసకులవుతారు. కృషి చేసిన ప్రతి వక్త ఉపన్యాసం ఇచ్చే ధోరణిని, ఉపన్యాసం ఇచ్చేటటువంటి పద్ధతిని సాధించవచ్చును. ప్రజాహిత రంగంలో విజయం సాధించాలన్నా, ఆ రంగంలో ఉన్నతోన్నత శిఖరాలను అందుకోవాలన్నా వక్త అయి ఉండాలి. అనుకరణ. కొందరు మంచి వక్త కావాలనే ఉబలాటంతో గొప్ప వక్తల్ని అనుకరిస్తారు. అందువలన ప్రయోజనం? అతడు గొంతెత్తగానే ఎవరిని అనుకరిస్తున్నాడో ప్రేక్షకులకు తెలిసిపోతుంది. అంతే, సభలో కలకలం ప్రారంభమవుతుంది. చౌకబారు అనుకరణలని నవ్వుకుంటారు. అసలే నకిలీ నకిలీయే కదా. మనం మనంగా ఉన్నప్పుడే మనకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అత్యంత నైపుణ్యంతో చేయబడి అచ్చంగా గులాబీ పువ్వే అనే భ్రమ కలిగించే కాగితం పువ్వులో గులాబీలో ఉండే సుగంధాన్ని నింపగలమా? అందుకే అనుకరణ మంచిది కాదు. అనుకరణ అంటే అనుకరించడం, చేసినదే చేయడం అన్నమాట. కొంతమంది వ్యక్తులు మంచి వక్త కావాలి, మంచి ఉపన్యాసకుణ్ణి కావాలి అనేటటువంటి ఉత్సాహంతో గొప్ప వక్తల్ని అనుకరిస్తారు. అందువలన ప్రయోజనం ఉండదు సరికదా. అలా అనుకరించేటటువంటి వ్యక్తి గొంతెత్తగానే, మాట్లాడే ప్రయత్నం చేయగానే అతడు ఎవరిని అనుకరిస్తున్నాడో ఆ సభలో ఉన్నటువంటి ప్రేక్షకులకి, చూసేవారికి అర్థమైపోతుంది. అంతే, ఆ సభలో గందరగోళం మొదలవుతుంది. స్థాయికి తగని అనుకరణ అని చెప్పి నవ్వుకుంటారు. చీప్గా బిహేవ్ చేస్తున్నాడు అనుకుంటారు. అసలే నకిలీయే. కాబట్టి మనంగా ఉన్నప్పుడే మనకంటూ ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది.
ఎంతో నేర్పుతో మనం ఒక గులాబీ పువ్వులా ఉండేటటువంటి కాగితం పువ్వును తయారు చేసామనుకోండి, అది మూస పోసినట్లుగా గులాబీ పువ్వే అనే భ్రాంతిని కలిగించే విధంగా ఉందే అనుకుందాం. అయినప్పటికీ కూడా అది గులాబీ పువ్వు అవుతుందా అంటే అవ్వదు. కాగితం పువ్వులో గులాబీలో ఉండేటటువంటి సుగంధము, సువాసన అనేది ఉండదు. మనం పువ్వునైతే తయారు చేయగలం, కానీ ఆ పువ్వులో గులాబీలో ఉండేటటువంటి సుగంధాన్ని మనం భర్తీ చేయగలమా అంటే చేయలేము. కాబట్టి అనుకరణ అనేది మంచిది కాదు. సభాకంపం, స్టేజ్ ఫియర్. సభలో మాట్లాడడానికి భయపడేవాళ్ళు పిరికి వాళ్ళ కాదా? ఎందరో గొప్ప వక్తలు మొదటి వేదికనెక్కినప్పుడు సభాకంపానికి గురి అయిన వాళ్లే. అబ్రహాం లింకన్, రూజ్వెల్ట్, చర్చిల్ పిరికి వాళ్ళ అంటే కాదు అని. వాళ్ళు జీవితంలో సాధించినటువంటి విజయాలు, గెలుపులు మనకి చెప్తున్నాయి. వేదిక మీద వాళ్ళు సాధించినటువంటి విజయాలు కూడా చెప్తున్నాయి. వేదిక మీద కొత్తగా ప్రసంగించవలసి వచ్చినప్పుడు, కొత్తగా మాట్లాడవలసి వచ్చినప్పుడు 100కి 99 మంది అంటే 99% ఈ సభాకంపం భరించక తప్పదు. అంటే ఈ సభాకంపాన్ని ఓర్చుకోక తప్పదు, వహించక తప్పదు. సభాకంపం అనేది వేదికనెక్కిన మొదట్లో సర్వసాధారణంగా ఉండేటటువంటి అతి సామాన్యమైన విషయం. వేదిక, కొన్ని పాటించవలసిన రీతులు. వేదిక మీద హుందాగా అంటే టీవీగా ప్రవర్తించాలి. అనేక వేల కళ్ళు అతన్ని అంటే వక్తని గమనిస్తుంటాయి అనే విషయం విస్మరించరాదు, మరువరాదు. వేదిక మీద ఎబ్బెట్టుగా, ఇబ్బందిగా ప్రవర్తించే వక్త శ్రోతల దృష్టిలో ముందుగానే చులకనైపోతాడు, లోకువైపోతాడు. అతడి వంతొచ్చినప్పుడు అధ్యక్షుడు అతడి పేరు చెప్పగానే సభాసదుల్లో గుసగుసలు అంటే రహస్యంగా, నెమ్మదిగా చెప్పుకునే మాటలు, చిరునవ్వులు కనిపిస్తాయి. అది చూసి వక్త కొంచెం తికమక పడక తప్పదు, అంటే తొట్రుపాటు పడక తప్పదు. అది అంతటితో ఆగుతుంది అని మనం చెప్పలేం. వక్త అపహాస్యం పాలయ్యి ఉపన్యాసం ముగించకుండానే కూర్చోవలసినటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. అందుకే వేదిక మీద ఆసీనులైన వక్తలు, వేదిక మీద కూర్చున్నటువంటి ఉపన్యాసకులు సమయ సందర్భాలకు అనుకూలంగా దుస్తులు ధరించాలి. శ్రోతలు చూడగానే వక్త వ్యక్తిత్వాన్ని అంచనా కట్టడానికి ప్రయత్నిస్తారు. అంటే సభలో ఉన్నటువంటి శ్రోతలు వక్తని చూడగానే అతడి యొక్క ప్రత్యేక అస్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని, పర్సనాలిటీని అంచనా వేయడానికి ప్రయత్నం చేస్తారు. శ్రోతల గౌరవాన్ని ముందుగానే పోగొట్టుకున్నటువంటి వక్త చెప్పేది శ్రోతలెవరూ కూడా వినరు. సాదా దుస్తుల్లో హుందాగా తయారు కావచ్చు. వేదిక మీద వక్త ప్రవర్తన, కొన్ని సలహాలు, పరిహరించదగిన కొన్ని లోపాలు. కుర్చీలో కూర్చొని వెనక్కు ముందుకు ఊగడం, కుర్చీలో కదలడం, గురిపెట్టినట్లు ఒకవైపు ప్రేక్షకుల్నే చూస్తూ కూర్చోవడం, లేక నేల చూపులు చూడడం, లేదా పైకప్పు కేసి చూడడం, దిక్కులు చూడడం, నోరంతా తెరిచేసి ఆవలించడం, వక్త ప్రేక్షకుల్లో కూర్చుని ఉన్న తన సన్నిహితులను చూసి చెయ్యి ఊపడం, కుర్చీలో తల వెనక్కు వాల్చి కాళ్ళు ముందుకు చాచి పడక కుర్చీ భంగిమను పెట్టడం, కుర్చీలో నిటారుగా ఊపిరి బిగబట్టినట్లు బిర్ర బిగుసుకుని కూర్చోవడం, కాలు మీద కాలు వేసుకోవడం, ఇవి సభా మర్యాదకు భంగం కలిగించే అంశాలు. అంటే వేదిక మీదకి వెళ్ళిన తర్వాత ఉపన్యాసకుని యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, దానికి కొన్ని సలహాలు, అంతేకాకుండా పరిహరించదగినటువంటి అంటే నివారించదగినటువంటి కొన్ని లోపాలు చెప్తున్నారు. సాధారణంగా వక్త కుర్చీలో కూర్చొని ఏం చేయకూడదు అంటే వెనక్కి ముందుకి ఓగకూడదు, అలాగే కుర్చీలో కదలకూడదు. కుర్చీలో కూర్చొని గురిపెట్టినట్లుగా ప్రేక్షకుల్లో ఒకవైపుకే చూస్తూ కూర్చోకూడదు. అలా అన్నాం కదా అని నేల వైపు చూడడం కానీ లేదా పైకప్పు కేసి చూడడం కానీ చేయకూడదు. దిక్కులు చూడకూడదు.
అదేవిధంగా నోరంతా తెరిచేసి ఆవలించకూడదు. మరి ఆవలింతొస్తే ఏం చెయ్యాలి అనే సందేహం మీకు వస్తుంది కదా. ఆవలింతొస్తే చేతి రుమాలో అంటే కర్చీఫో చెయ్యో అడ్డు పెట్టుకోవాలి. అప్పుడు మనం ప్రేక్షకుల దృష్టిలో పడకుండా ఆవలింతను దాచవచ్చు. అలాగే ప్రేక్షకుల్లో ఎవరైనా తన దగ్గరి వారు కూర్చుని ఉన్నారనుకోండి, వాళ్ళని చూసి చెయ్యి ఊపకూడదు. ఒకవేళ అలా చెయ్యి ఊపామనుకోండి, ప్రేక్షకుల్లో ముందు వరుసలో కూర్చున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఈ వక్త ఎవరిని చూసి చెయ్యి ఊపాడబ్బా అని గిర్రున అంటే వెంటనే త్వరగా తల వెనక్కి తిప్పి చూస్తారు. అలా చేయడం వల్ల ప్రేక్షకుల యొక్క ఆసక్తి మరోవైపుకు తిరుగుతుంది. కుర్చీలో తల వెనక్కి వాల్చి కాళ్ళు ముందుకు చాచి పడక కుర్చీలో ఏ విధంగా అయితే కూర్చుంటామో రిలాక్స్డ్గా అలా కూర్చోవడం, లేదా నిటారుగా ఊపిరంతా బిగబట్టి బాగా బిగుసుకుపోయి కూర్చోవడం, కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం చేయకూడదు. ఎందుకంటే పైన మనం చెప్పుకున్నవన్నీ కూడా సభా మర్యాదకు ఆటంకం కలిగించేటటువంటి అంశాలు. మైకు కొన్ని సూచనలు. మైకు ముందు నిల్చున్నప్పుడు తిన్నగా 2 పాదాలను కొంచెం దూరంగా పెట్టి నిల్చోవాలి. అంటే జెండా లేని కర్రలా నిల్చోమని కాదు, లేకపోతే కుస్తీ పడ్డానికి సిద్ధంగా ఉన్న వస్తాదులా నిల్చోమని కాదు. మల్ల యుద్ధం చేసేవాళ్ళని వస్తాదు అంటారు, మల్ల యుద్ధాన్ని కుస్తీ అంటాం. అలా కుస్తీ ఫైటింగ్ చేయడానికి వెళ్తున్నట్లుగా నుంచోకూడదు. రిలాక్స్ అయి నుంచోవాలి, అంటే విశ్రాంతిగా ఫ్రీగా ఉండాలి. మైకు ముందు స్టాండుని పెట్టడం అనేది ప్రధానంగా ముఖ్యంగా వక్తకు మైకుకు ఉండాల్సినటువంటి దూరాన్ని చివరి వరకు మేనేజ్ చేయడానికి, రిఫరెన్స్ పేపర్లు పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. వక్త ఆ స్టాండును 2 వైపులా 2 చేతులతో గట్టిగా పట్టుకొని తన బరువుని పూర్తిగా ఆ స్టాండ్ మీద పారేయడానికి కాదు, అంటే తన బరువునంతా ఆ స్టాండ్ మీద పడేయడానికి కాదు. కొందరు స్టాండుని మాట్లాడినంతసేపు గట్టిగా పట్టుకొని వదలకపోగా దాన్ని కదుపుతూ ఉంటారు, అంటే కదిలిస్తూ ఉంటారు. అలా ఆ స్టాండ్ని కదిలించినప్పుడు, ఆ స్టాండు కదిలినప్పుడల్లా ఆ స్టాండుకు ఉన్నటువంటి మైకు కూడా కదులుతుంది. మైకు కదిలితే వింత చప్పుళ్ళు వస్తాయి, మైకు వింత చప్పుళ్ళని చేస్తుంది. ప్రసంగ భాగాలు: 1 ప్రారంభం, 2 విషయ ప్రతిపాదన, 3 ఉపసంహారం. మొదటిది ప్రారంభం గురించి తెలుసుకుందాం. తన ఉపన్యాసం ప్రారంభించడానికి లేచి వచ్చి మైకు దగ్గర నిలబడే లోపల శ్రోతలలో కలకలం ఉన్నట్లయితే, అంటే కోలాహలం లేదా సందడి ఉన్నట్లయితే వక్త వెంటనే ఉపన్యాసాన్ని ప్రారంభించకూడదు. కొన్ని క్షణాలు మౌనంగా నిల్చొని ప్రేక్షకులను చూడాలి. అలా వక్త చేసినప్పుడు వెంటనే ఆ కలకలం ఆగిపోతుంది. ప్రేక్షకుల దృష్టి వక్త మీద పడుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులందరూ కూడా మాట్లాడబోయేటటువంటి వక్తని చూస్తూ ఉంటారు. అప్పుడు ప్రసన్న వదనంతో, ప్రశాంతమైనటువంటి ముఖంతో ఓ చిరునవ్వు ప్రేక్షకుల మీదకి విసిరి తన ఉపన్యాసం ప్రారంభించాలి. అధ్యక్షుడిని సంబోధించేటప్పుడు తల తిప్పి అతడి వైపు చూడాలి. వేదిక మీద ఉన్నటువంటి అందరినీ పేరు పేరున సంబోధించడం అనవసరం, అంటే అవసరం లేదు. ఒకవేళ సంబోధించిన ప్రతి వ్యక్తిని తల తిప్పి చూడక్కర్లేదు. అంటే అధ్యక్షుడిని సంబోధించేటప్పుడు తల తిప్పి చూడమన్నారు కదా అని సభలో ఉన్నటువంటి మిగతా వ్యక్తులందరినీ సంబోధించేటప్పుడు తల తిప్పి చూడవలసినటువంటి అవసరం లేదు. ప్రేక్షకుల్ని సంబోధించే ముందు ఓ క్షణం మౌనం వహించాలి. ప్రేక్షకుల్ని ఆకట్టుకునే చిట్కాల్లో, ప్రేక్షకుల్ని ఆకర్షించేటటువంటి మెళకువల్లో ఇది అన్నింటికంటే మంచి చిట్కా. ఒక ప్రధానమైన అంశం నుంచి మరో అంశంలోకి వెళ్ళబోయే ముందు ఓ క్షణం ఆగడం మంచిది. అంటే ఒక చర్చనీయ అంశం నుండి మరో అంశంలోకి వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక క్షణం ఆగాలి.
వేదిక మీద నుంచి ఎవరిని అతిగా పొగడకూడదు, అంటే ఎక్కువగా పొగడకూడదు. అతిశయోక్తులు అపహాస్యానికి దారితీస్తాయి. బాగా ఎక్కువ చేసి చెప్పడం అనేది వేళాకోళానికి దారితీస్తుంది. ప్రారంభంలో చాలామంది ఇంతమంది పెద్దల ముందు మాట్లాడే అర్హత నాకు ఉన్నదని నేను భావించడం లేదు, అయినా కార్యకర్తల మాట కాదనలేకపోయాను, నాకు ఉపన్యాసం ఇవ్వడం చేత కాదు, నేను కవిని కాను, కళాకారుణ్ణి అంతకంటే కాను, ఈ వేదిక మీద ఇంతమంది పెద్దల మధ్య మాట్లాడే అర్హత ఉందని నేను అనుకోవడం లేదు అంటూ ప్రారంభిస్తారు. సభా వేదిక ఎక్కిన తర్వాత మొదట్లో చాలామంది ఇంతమంది పెద్దల ముందు మాట్లాడేటటువంటి యోగ్యత నాకు ఉంది అని నేను అనుకోవడం లేదు, అయినా కూడా కార్యకర్తల మాట కాదు అని అనలేకపోయాను, నాకు ఉపన్యాసం ఇవ్వడం చేత కాదు, నేను కవిని కాను అంటూ మొదలు పెడతారు. అప్పుడు ప్రేక్షకులు ఆ సంగతి మాకు తెలుసు అంటారు. అలాగే అతడు కళాకారుడిని అంతకంటే కాను అనగానే అది కూడా మాకు తెలుసు అంటారు. ఈ వేదిక మీద ఇంతమంది పెద్దల మధ్య మాట్లాడే అర్హత ఉంది అని నేను అనుకోవడం లేదు అని వక్త మాట పూర్తి చేసి చేయకముందే ఇప్పుడు ఉన్నదని ఎవరన్నారు అంటూ శ్రోతలు మొదలు పెడతారు. శ్రోతలు కూడా ఈ విధంగా కొన్ని మాటలు వక్త మీద విసురుతారు. అప్పుడు ఉపన్యాస ప్రారంభంలోనే ఆటంకాలు ఎదురవుతాయి. ఆరంభంలోనే హంసపాదు. ఏదైనా పని మొదలుపెట్టిన వెంటనే విఘ్నాలు కలిగితే ఈ సామెతను వాడతారు. రెండవది విషయ ప్రతిపాదన, అంటే విషయాన్ని తెలపడం. విషయ ప్రతిపాదన అనేది సూటిగా ఉండాలి, వాచకం స్పష్టంగా ఉండాలి, అంటే వాళ్ళు చెప్పేది వివరించేది క్లియర్గా ఉండాలి. స్వరంలో ఆరోహణ అవరోహణలు ఉండాలి. తక్కువ నుంచి ఎక్కువకి, ఎక్కువ నుంచి తక్కువకి అన్నట్లుగా స్వరంలో హెచ్చు తగ్గులు ఉండాలి. గీత గీచినట్టు ఒక మాటను ఒరుసుకొని మరొక మాట దొర్లుతూ ఉంటే ప్రేక్షకుల వీణులకు ఇంపుగా ఉండదు, అంటే ప్రేక్షకుల చెవులకు ఇష్టం ఉండదు. స్వరస్థాయిని కూడా సభను బట్టి నిర్ణయించుకోవాలి. మధ్యమ స్థాయి ఉత్తమమైనది. విషయం క్లిష్టమైనదై ప్రేక్షకుల కుతూహలాన్ని ఆకర్షించలేకపోతే మధ్యలో చమత్కారాలు వదలాలి, పెద్దల సూక్తుల్ని చెప్పాలి. ఉదహరించిన సూక్తి లేక కవితా చరణం ఎవరిదో వక్తకు తెలిసి ఉండాలి. ఒక పేరుకు మరొక పేరు చెబితే రసాభాస అయ్యే ప్రమాదం ఉంది. సభలో ఉపన్యాసం చెప్పేటప్పుడు ఆ ఉపన్యాస విషయం కష్టతరమైనదయ్యి ప్రేక్షకుల యొక్క ఉబలాటము, ప్రేక్షకుల యొక్క ఆకర్షణ మనం కోల్పోతామేమో అనుకున్నప్పుడు వారి యొక్క కుతూహలాన్ని వశం చేసుకోలేకపోతే మధ్యలో కొన్ని చమత్కారాలు అయినటువంటి సూక్తులు కానీ కవితా చరణాలు, కవితా పాదాలు కానీ చెప్పాల్సి ఉంటుంది. అలా చెప్పినప్పుడు ఆ కవిత లేదా ఆ సూక్తి ఎవరు చెప్పారు అనేది ఖచ్చితంగా వక్తకు తెలిసి ఉండాలి. ఒకవేళ ఒక పేరుకు బదులుగా మరొక పేరు చెప్పాడనుకోండి, ఆ సభ నవ్వుల పాలవుతుంది, రసాభాస అవుతుంది. కొందరి ఉపన్యాసంలో నేను నా అంటూ స్వోత్కర్ష ఎక్కువ ఉంటుంది. అంటే కొందరు ఉపన్యాసం చెప్పేటప్పుడు తన గురించి తాను ఎక్కువ చేసి చెప్పుకుంటూ ఉంటాడు, సెల్ఫ్ డబ్బా అంటారు కదా, అలా సొంత పొగడ్తలు ఎక్కువగా ఉంటాయన్నమాట. తన గురించి తనే చెప్పుకుంటూ ఉంటే ప్రేక్షకుల్లో చాలామంది ముసిముసిగా నవ్వుకుంటారు, అంటే వచ్చేటటువంటి నవ్వుని అణుచుకొని నవ్వుతారు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఏ వ్యక్తి గురించి అయినా సరే అనవసరంగా మాట్లాడడం వల్ల, అతిగా పొగడడం వల్ల కూడా ఇలాంటి ప్రమాదమే ఉంటుంది. మాట్లాడవలసినటువంటి విషయాన్ని సేకరించిన తర్వాత ముఖ్యాంశాలను క్రమబద్ధంగా చెప్పాలి. ఏ విషయాన్ని ముందు చెప్పాలి, ఏ విషయాన్ని తర్వాత చెప్పాలి అనేది వక్తకు తెలిసి ఉండాలి. ఒక అంశం నుంచి మరొక అంశాన్ని ఎత్తుకునే ముందు 2-3 క్షణాలు ఆగి ప్రేక్షకుల్ని చూడాలి. ఇలా చేయడం వల్ల ప్రేక్షకుల యొక్క ఆసక్తి తగ్గకుండా ఉండడమే కాకుండా ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుంది కూడా.
వక్త మాట్లాడుతున్నప్పుడు ప్రశంసాపూర్వకంగా చప్పట్లు వస్తే ఆ ప్రశంసతో తనకు సంబంధం లేనట్లుగా ఆపకుండా మాట్లాడడం మంచిది కాదు. ఆగి చప్పట్లు ఆగాకే ప్రేక్షకుల ప్రశంసను కృతజ్ఞతాపూర్వకంగా చిరునవ్వుతో కొద్దిగా తల పంకించి హుందాగా స్వీకరించాలి. ఆ తర్వాత మళ్ళీ వెంటనే ప్రసంగం ప్రారంభించాలి. వక్త చేస్తున్నటువంటి ఉపన్యాసం శ్రోతలకు బాగా నచ్చి అతన్ని మెచ్చుకుంటూ చప్పట్లు చరిచారనుకోండి, అంటే క్లాప్స్ కొట్టారనుకోండి, ఆ చప్పట్లతో నాకేం సంబంధం లేదు అన్నట్లుగా తను చెప్పదలుచుకున్న విషయాన్ని గబగబా చెప్పేసుకుంటూ పోకూడదు. ప్రేక్షకులు చప్పట్లు చరిచేటప్పుడు వక్త ఆగి ఆ చప్పట్లు ఆగిన తరువాత మాత్రమే అతడు మొదలు పెట్టాలి. అలా మొదలుపెట్టే ముందు ప్రేక్షకుల వంక కృతజ్ఞతాపూర్వకంగా చూడాలి. అంటే అతను చెప్పిన దాన్ని వాళ్ళు ఇష్టపడి మెచ్చుకుంటూ క్లాప్స్ కొడుతున్నారు కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా ప్రేక్షకుల వైపు చిరునవ్వుతో కొద్దిగా తల ఊపుతూ టీవీగా దాన్ని స్వీకరించాలి. ఆ తర్వాత మళ్ళీ వెంటనే ప్రసంగాన్ని మొదలుపెట్టాలి. తనకు ముందు మాట్లాడినటువంటి వారి యొక్క ఉపన్యాసంలోని కొన్ని అభిప్రాయాలను ఖండించవలసి వచ్చినప్పుడు, అంటే కాదు అని చెప్పవలసి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఖండించాలి. అది కూడా చాలా అవసరం అనుకుంటేనే ఖండించాలి. అంతేగాని ఆ వక్త మీద ఈ వక్తకు ఏదో అక్కసు ఉందని, అంటే ఆ ఉపన్యాసకుని మీద ఈ ఉపన్యాసకునికి ఏదో కసి ఉంది, కోపం ఉంది అని ఇది ఇలా వెళ్ళగక్కుతున్నాడు, ఇది ఈ విధంగా వెలిబుచ్చుతున్నాడు అని శ్రోతలు భావించేలా చేయకూడదు. ఎందుకంటే ముందు మాట్లాడిన వక్త అభిమానులు శ్రోతల్లో ఉండవచ్చు. అందువలన సభ రసాభాస అయ్యే అవకాశం ఉంది. ఉపసంహారం అంటే ముగింపు. వక్త మాట్లాడుతున్నప్పుడు శ్రోతలు చప్పట్లు కొడతారు. అది ప్రశంసాపూర్వకంగా వస్తున్న చప్పట్లో లేక ఇక చాలే కూర్చో అని హెచ్చరించే చప్పట్లో తెలుసుకోవాలి. సభా వేదిక మీద ఉపన్యాసకుడు మాట్లాడేటప్పుడు అక్కడున్నటువంటి శ్రోతలు చప్పట్లు క్లాప్స్ కొడతారు. అవి వక్తని మెచ్చుకుంటున్నట్లుగా ప్రశంసాపూర్వకంగా కొడుతున్నటువంటి చప్పట్ల, లేక నీ ఉపన్యాసం వినలేక చస్తున్నావురా బాబు ఇక జాలే కూర్చో అని హెచ్చరిస్తున్నట్లుగా కొట్టే చప్పట్లో వక్త తెలుసుకోవాలి. అలా కాకుండా శ్రోతల ప్రతిస్పందనతో సంబంధం లేకుండా మైకు వదలని వాళ్ళని శ్రోతలే చివరకు మొరటుగా కఠినంగా ప్రవర్తించి కూర్చునేలా చేస్తారు. అప్పుడు మనసు చిన్నబుచ్చుకొని ముఖం చింతాక్రాంతం చేసుకుని, అంటే బాధతో నిండినట్లుగా నీరసంగా కుర్చీలో కూలబడే కంటే ముందుగానే శ్రోతల యొక్క ప్రతిస్పందనకు అనుకూలంగా ఉపన్యాసాన్ని ముగించడం మంచిదని తెలుసుకుంటాడు అనుభవం కలిగినటువంటి వక్త. కొందరు వక్తలు మాట్లాడుతూ ఉంటే అనేక సార్లు వారి ఉపన్యాసం ముగిసింది అనే అపోహ, అంటే వాళ్ళ ఉపన్యాసం అయిపోయింది అనేటటువంటి భ్రమ శ్రోతలకు కలుగుతుంది. మళ్ళీ వెంటనే మరో అంశాన్ని అందుకొనడమో లేక అదే అంశాన్ని సాగదీయడమో చేస్తూ ఉంటారు. శ్రోతలు అసహనంగా కూర్చుంటారు. కొందరేమో మైకు దొరికితే చాలు వదిలిపెట్టరు. వారిని మైకాసురులని, మైకోమానియాగాళ్ళని, వారు ఉపన్యాసం ఇవ్వడానికి లేస్తున్నప్పుడే ప్రేక్షకుల్లో నుంచి మాటలు వినిపిస్తాయి. తెలివైనటువంటి వక్త శ్రోతల యొక్క ఆసక్తి స్థాయి పడిపోకముందే తన ఉపన్యాసాన్ని ముగిస్తాడు. ఉదాహరణలు క్లుప్తంగా ఉండాలి. అతిశయోక్తులు అంటే బాగా ఎక్కువ చేసి చెప్పడం అనేది వీలైనంత వరకు లేకుండా చూసుకోవడమే తెలివైన పని. ఊత పదాలు. మాట్లాడేటప్పుడు అలవాటుగా వచ్చే పదాన్నే ఊత పదం అంటారు. ఊత పదాన్నే ఊనిక మాట అని కూడా అంటారు. కొందరికి కొన్ని ఊత పదాలు తరచుగా పడుతుంటాయి. ఆ విషయంలో వక్త జాగ్రత్త పడాలి.
ఉదాహరణకు అన్నమాట అనే పదాన్ని చాలామంది, ముఖ్యంగా స్త్రీలు, తమ ఉపన్యాసాల్లో ఊత పదంగా వాడతారు. నన్నేమో ఈ సభకు కార్యదర్శి పిలవడానికి వచ్చాడనమాట. అప్పుడు నేను వేరే పనుల ఒత్తిడి వల్ల వెంటనే ఒప్పుకోలేదన్నమాట అంటూ ప్రారంభిస్తారు. 2 నిమిషాలు శ్రోతలు భరిస్తారు. ఆ తర్వాత వక్త చెప్తున్నటువంటి వాక్యం ముగియబోయేటప్పుడు అన్నమాట అంటూ శ్రోతలు కూడా ఊతమిస్తారు. దాంతో నవ్వులు, ఏకాగ్రత చెదిరిపోవడం, మధ్యలోనే ఉపన్యాసాన్ని ముగించడం జరుగుతుంది. మరికొన్ని ఊత పదాలు. ఇన్నింటికి నేను చెప్పదలుచుకునేదేమంటే, అంచేత, అసలు విషయం లాంటి ఊత పదాల అలవాటును అదుపులో పెట్టుకోవాలి, అంటే కట్టడి చేసుకోవాలి. భాష. ప్రసంగం సరళ వ్యావహారిక భాషలో ఉండాలి. అంటే ఉపన్యాసం అనేది తేలికగా జనం మాట్లాడుకునేటటువంటి భాషలో ఉండాలి. తమ పాండిత్య ప్రకర్ష చూపించడానికి పెద్ద పెద్ద పదాలు వేసి శ్రోతల మెప్పును పొందాలి అనుకుంటారు కొందరు. కొందరు ఉపన్యాసకులు శ్రోతల యొక్క మెప్పును పొందడానికి తమ పాండిత్యంలోని గొప్పతనాన్నంతా చూపించడానికి ప్రయత్నిస్తారు. కొన్ని సభల్లో అలాంటి భాషకు విలువ ఉండొచ్చు, కానీ బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడు ఎంతటి పండితుడైనా సరే సరళ వ్యావహారిక భాషనే ఉపయోగించాలి. శ్రోతలు మనం చెప్పేవి వినాలి అని వస్తారు, అంతేకాని మన నుంచి భాష నేర్చుకోవడానికి సభలకు రారు. కొన్ని మాటల్ని కొత్తగా వేదికనెక్కిన వారు జాగ్రత్తగా పలకాలి. ఉదాహరణకి ప్రసంగించడం అనబోయి ప్రసవించడం అనే ప్రమాదం ఉంది. ప్రసంగించడం అంటే సభా వేదికపై నుంచి శ్రోతలను ఉద్దేశించి మాట్లాడడం. మరి ప్రసవించడం అంటే బిడ్డను కనడం. చూడండి ఎంత తేడా ఉందో. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే పరిణామం, పరిమాణం. పరిణామం అంటే మార్పు, పరిమాణం అంటే కొలత. ఆవిష్కరించడం అనడానికి బదులుగా బహిష్కరించడం అంటారు. ఆవిష్కరించడం అంటేనేమో వెల్లడి చేయడం, బహిష్కరించడం అంటే వెలివేయడం, బాయ్కాట్ చేయడం లాంటివి. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. పలికే మాటలు జాగ్రత్తగా పలకాలి. మరో ముఖ్యమైనటువంటి అంశం సమయం, టైం. కొందరు మైకు దొరికితే చాలు వదలరు. తన తర్వాత మాట్లాడేవారు ఎందరున్నారు అనే ఆలోచన కూడా వారికి ఉండదు. అనర్గళంగా మాట్లాడే శక్తి ఉంది కదా అని మొత్తం కేటాయించినటువంటి సమయంలో సగం సమయం తానే వినియోగించుకోకూడదు. గొప్ప వక్తలు ఎప్పుడూ షార్ట్ అండ్ స్వీట్గానే మాట్లాడతారు. అంటే కొంచెం మాట్లాడినా మధురంగా మాట్లాడతారు. శ్రోతల ప్రశంసలను పొందుతారు. ఉపసంహారం ప్రతిభావంతంగా చేసిన వక్త శ్రోతల అభిమానాన్ని ఎక్కువగా చూరగొంటాడు. అంటే ముగింపుని చాలా నైపుణ్యంతో చెప్పినటువంటి ఉపన్యాసకుడు శ్రోతల యొక్క అభిమానాన్ని ఎక్కువగా పొందుతాడు. ప్రసంగం ముగించి గిర్రున తిరిగి గబగబా కుర్చీ దగ్గరకు నడిచి అమ్మయ్య గట్టెక్కాను అన్నట్లుగా కుర్చీలో కూలబడకూడదు. చిరునవ్వుతో కృతజ్ఞతలు చెప్పి శ్రోతల నుండి సెలవు తీసుకుంటున్నట్లుగా వారికేసి ఓ క్షణం చూసి అప్పుడు తన సీటు వద్దకు వెళ్ళి కూర్చోవాలి. ఉపన్యాసం ముగించి ఇంటికి వెళ్ళాక కొత్తగా వేదిక మీదకు వచ్చిన వక్త మంచి ఉపన్యాసకుడుగా రాణించాలి అనుకుంటే, అంటే మంచి వక్తగా ప్రకాశించాలి అని అనుకుంటే ఇంటికి వచ్చిన తర్వాత తనని తాను ప్రశ్నించుకోవాలి. ఎలాంటి ప్రశ్నలో ఇప్పుడు చూద్దాం. నేను వేదిక మీద ఎలా ప్రవర్తించాను? బిగిసిపోయి కూర్చున్నానా లేక హాయిగా మామూలుగానే ఉన్నానా? నా గొంతును మైకుకు సరిగా అడ్జస్ట్ అయ్యేలా చూసుకున్నానా?
శ్రోతల మధ్య వక్త మధ్య ఏర్పడవలసినటువంటి స్నేహపూర్వకమైన వాతావరణాన్ని నేను సృష్టించగలిగానా లేదా? సమయానికి అంటే టైంకు నా ఉపన్యాసాన్ని ముగించగలిగానా, లేక ఇచ్చిన సమయానికి ముందే ముగించేశానా? ఉపన్యాసం ఇవ్వడానికి ఆలోచించుకున్నటువంటి అంశాలన్నింటినీ నా ఉపన్యాసంలో చెప్పగలిగానా? చెప్పాలనుకున్నటువంటి ముఖ్యమైన అంశాలను చెప్పడం మర్చిపోయాను ఎందువలన? శ్రోతలు నేను మాట్లాడుతున్న సమయంలో పక్కన కూర్చున్న వారితో మాట్లాడుతున్నారా, లేక నా ఉపన్యాసాన్ని శ్రద్ధగా వింటున్నారా? నా ఉపన్యాసం ఇచ్చిన సమయానికి ముందే ముగించి బ్రతుకు జీవుడా అన్నట్లు కుర్చీలో కూలబడ్డానా? శ్రోతల అసహనానికి గురై నేను మధ్యలోనే ఉపన్యాసం ముగించానా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటే వక్తకు తన లోపాలు తెలుస్తాయి. ఆ విధంగా తన లోపాల్ని తాను తెలుసుకున్నప్పుడు రెండోసారి వేదిక మీద ఆ లోపాలు పునరుక్తి కాకుండా తిరిగి రాకుండా సాధ్యమైనంత వరకు ప్రయత్నించవచ్చును. ఇంతటితో ఉపన్యాస కళ అనే ఈ పాఠ్యాంశం సమాప్తం. మరో పాఠంతో మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.